ఫ్యామిలీతో కంటే కూడా షూటింగ్ స్పాట్లోనే ఎక్కువ ఉంటాం. ఇదే ఆర్డర్ చేస్తున్నాను, వేస్ట్ కూడా, తినడానికి స్పూన్ కూడా ఇవ్వలేదు, కోపం వస్తుంది నాకు. మరి అందంగా చూపించడానికి నా జుట్టు కాల్ చేస్తాను. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. ఈ డ్రెస్ మీద లుక్ టెస్ట్, ఇప్పుడు మళ్ళీ డ్రెస్ చేంజ్. బాగున్నాయి. ఈ బుట్ట బొమ్మ పెట్టుకుంటాం. సీరియల్లో, మూవీస్లో ఛాన్సెస్ రావడం అంత ఈజీ కాదు. లైఫ్ బాయ్, నా బతుకులో లైఫ్ లేదు, బాయ్ లేదు. వాళ్ళకి తెలియదు కదా మేము వెనకాల ఎంత కష్టపడుతున్నాము, ఎంత ప్రాసెస్ చేసుకుని వస్తే ఈ స్టేజ్కి వస్తాము అని చెప్పి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను న్యూ సీరియల్ కోసం లుక్ టెస్ట్కి వెళ్తున్నాను అనమాట. సో లుక్ టెస్ట్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, సో ఎలా జరుగుతుంది, షూట్ లాగే ఉంటుందా లేదా అనేది ఈ వీడియో అనమాట. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను అనమాట. సింపుల్గా రెడీ అయ్యాను, మేకప్ ఏం వేసుకోకూడదు అనమాట లుక్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే వాళ్ళు ముందు మన స్కిన్ టోన్ మొత్తం చూస్తారు, తర్వాత వాళ్ళు ఏ మేకప్ వేయాలి, ఎలా వేయాలి, హెవీగా వేయాలా, లోగా వేయాలా, ఇంకా డల్ చేయాలా అని చెప్పి అక్కడ డిసైడ్ అవుతారు అనమాట. సో అందుకే నేను ఏం వేసుకోలేదు, జస్ట్ నేను సన్ స్క్రీన్ రాసుకొని మాత్రమే బయలుదేరుతున్నాను అనమాట. నా ఫేస్ మీద ఎటువంటి ఫౌండేషన్ ఏమీ లేదు. ఇలాగే వెళ్ళడం మంచిది అనమాట, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. చాలామంది ఏంటంటే ఎక్కువ మేకప్ వేస్తారు, బికాజ్ వాళ్ళ కొంచెం అండర్ స్కిన్ టోన్ ఈవెన్గా ఉండదు అనమాట. సో అందుకని చెప్పి, ఎందుకంటే ఆర్టిస్టులు ఫ్రీక్వెంట్గా మేకప్ వేయడం వల్ల స్కిన్ కొంచెం పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ డార్క్ సర్కిల్స్ ఉంటాయి, సో ఇక్కడంతా బ్లాకిష్గా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. అంటే సరిగ్గా స్లీప్ లేక, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల, అన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి. సేమ్ టైం ఎక్కువ ఓవర్ మేకప్ వేయడం వల్ల కూడా అలా అవుతుంది అనమాట. సో అందుకని వితౌట్ మేకప్తో రమ్మంటారు లుక్ టెస్ట్కి అయితే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? నేను 3 ముక్కలు చెప్తాను. సో ఈ రోజు నేనైతే ఇలా రెడీ అయిపోయాను. సో మంచిగా ఒక చుడిదార్ వేసుకున్నాను అనమాట, ఎందుకంటే నా లుక్ అంతా చుడిదార్ కైండ్ ఆఫ్లోనే ఉంటుందంట. సో అందుకని చెప్పి నాకు ఈ కాస్ట్యూమ్స్ చెప్పారు. దీంతోపాటు ఇంకొక 10 డ్రెస్సులు తీసుకురమ్మన్నారు. సో నేను 10 డ్రెస్సులు తీసుకొని ప్యాక్ చేసుకున్నాం అనమాట. చూపిస్తా పదండి. ఇదేనమాట నా బ్యాగ్. లుక్ టెస్ట్ కూడా మనం సేమ్ షూటింగ్కి వెళ్తున్నట్టే వెళ్ళాలి, కాకపోతే కొంచెం తగ్గిద్ది అంతే. ఈ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోవడమే. సో వెళ్దాం, చలో పదండి. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఫాస్ట్గా వెళ్దాం. న్యూ సీరియల్ కదా, చాలా హ్యాపీగా ఉంది, సేమ్ టైం భయం కూడా ఉంది, చాలా నర్వస్నెస్ కూడా ఉందన్నమాట. సో మమ్మీ కూడా లేరు అంతా చూసుకోవడానికి. ఇప్పుడు ఓరియో షూరే పరిస్థితి ఏంటో కూడా తెలియట్లేదు, బట్ ఐ హోప్ తొందరగా అయిపోవాలని కోరుకుంటున్నాను. సరే, ఇంకా అక్కడ ఎలా జరుగుతుంది ఏంటో అక్కడికి వెళ్ళాక కలుస్తాను. ఇంకెందుకు లేట్, చూసేద్దాం. చలో, లొకేషన్కి అయితే వచ్చేసి అందరితో మాట్లాడాను, గుడ్ మార్నింగ్ చెప్పి అందరినీ పలకరించాను. సో పలకరించిన తర్వాత వాళ్ళు ఈ డ్రెస్ బాగుంది, దీని మీద మేకప్ వేసుకోండి అని చెప్పారనమాట. అది కూడా లైట్గా రిచ్ అలా అని చెప్పి హెవీగా రెడీ అవ్వకూడదు అనమాట. సో కొంచెం తక్కువ మేకప్తో రెడీ అవ్వమన్నారు. సో నేను న్యాచురల్గా ఎలా రెడీ అవుతానో ఇంట్లో బయటికి వెళ్ళేటప్పుడు అలాగే రెడీ అయ్యాను. అది ఓన్లీ మేకప్ అంటే లైనరే ఎక్కువ పెట్టాను అంతే, ఇదంతా నార్మల్. ఇప్పుడు హెయిర్ చేయించుకోవాలి, హెయిర్ చేయించుకున్న తర్వాత ఫోటోషూట్ అనమాట. ఆ ఫొటోస్ తీసుకెళ్ళి ఛానల్కి ఇస్తారు, అది విషయం. హెయిర్ వేయించుకున్న తర్వాత మళ్ళీ కలుస్తాం. ఇలా ఉన్నారా, మళ్ళీ వచ్చాడు నాకు హెయిర్ స్టైల్ చేయడానికి. ఎందుకు వచ్చారు నువ్వు పృథ్వీగా? అక్కడ మిస్ అవుతున్నాను. ఈ సీరియల్లో కూడా అవ్వలేదండి ఆఖరికి. మరి అందంగా చూపించడానికి నా జుట్టు కాల్ చేస్తున్నాడు. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. విజయక్క వస్తుంది అక్కడ, ఫోన్ కూడా చేయట్లా. నేను అమ్మ రావట్లేదు అసలు. హెయిర్ స్టైల్ రెడీ, ఇప్పుడు కిందకి వెళ్ళాలన్నమాట. వెళ్దాం. సీరియల్లో నా మమ్మీ క్యారెక్టర్ చేశారు కదా, సో మమ్మీ కూడా ఉన్నారంట ఇక్కడ. సో చూద్దాం, మమ్మీకి తెలీదు నేను ఇక్కడ ఉన్నట్టుగా. సో మమ్మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం, పదండి. ఎవరెవరో ఉన్నారు, అదంతా నాకు తెలీదు, కొత్త. గ్రీన్ మ్యాట్లో ఇలా ఫోటోషూట్ చేస్తున్నారు చూడండి. మా మమ్మీకి ఇలాగే చేస్తారనమాట ఫోటోషూట్ అంటే. సో రకరకాల శారీస్తో, రకరకాల హెయిర్ స్టైల్ లుక్స్లో, అంటే ఈమె ముడేసుకుంది కదా ఇప్పుడు, లీవ్ హెయిర్ లేదా జడ అల్లినట్టుగా. సో విలన్ క్యారెక్టర్స్కి ఒక 2-3 వేరియేషన్స్లో తీసుకుంటారనమాట ఫొటోస్. సో వాళ్ళకి ఏది నచ్చితే అది పెట్టుకొని ఛానల్కి పంపిస్తారనమాట. సో ఇలా జరుగుతుంది ఫోటోషూట్. సో కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే నిజంగా కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్లో కొత్త వాళ్ళు వచ్చినా కొంచెం టెన్షన్గా ఉంటుంది, బట్ అందరూ టీమ్మేట్స్ అనమాట. ఇంతమందిలో ఫోటోషూట్స్ కానీ షూట్స్ కానీ జరుగుతూ ఉంటాయి. సో అది విషయం.
లైఫ్ బాయ్. నా బతుకులో లైఫ్ లేదు, బాయ్ లేడు. 2 months లో చూడు మా మమ్మీ ఎంత స్లిప్ స్టైల్గా అక్కడ వేరే ఇక్కడ గోల్డ్ చైన్ జాలీగా ఉంది. మార్నింగ్ నుంచి లోగా అనిపించింది. అనిపించింది ఇప్పుడు రావచ్చు. ఎక్కడ పైకి నన్ను తాగుతారని చెప్పాను. నేను చెప్పలేదు ఏమన్నా తెలియదు. జాలీగా ఉంటుంది. నాకు కూడా మళ్ళీ నీకు వద్దు నాకు న్యూ మమ్మీ కావాలి. నాకు కూడా న్యూ కావాలి. నేను కూడా అనుకుంటు మమ్మల్ని అయిపోయింది ఈ డ్రెస్ మీద లుక్ టెస్ట్. ఇప్పుడు మళ్ళీ డ్రెస్ చేంజ్. సో ఇప్పుడు మేము మళ్ళీ వెతుక్కొని వేరే డ్రెస్ వేసుకోవాలి. అబ్బా ఈ ఫోటోషూట్స్కి వస్తే ఇదే ప్రాబ్లం. ఒక డ్రెస్ మీద కాంప్రమైజ్ అవ్వకనమాట. ఇప్పుడు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయాలి. హెయిర్ చేంజ్ చేయమన్నారు. అది విషయం. సో ఇప్పుడు మనం డ్రెస్ చేంజ్ చేసుకుందాం. నన్ను ఎన్ని డ్రెస్సులు తీసుకొచ్చానో చూపిస్తాను. సో ఇవన్నీ తెచ్చాను అనమాట ఐరన్ చేసుకొని మరి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఐరన్ చేస్తారో లేదో తెలీదు. బ్లూ వేసుకుందాం, బ్రైట్గా ఉంటాం. చేంజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇయర్ రింగ్స్ చేంజ్ చేయాలి. సో ఇలా నేను తెచ్చుకున్నాను అనమాట. బ్యాంగిల్స్ అయితే ఇవే ఉంచేస్తాను, చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ మార్చేస్తాను. బయట చల్లగా ఉంది కానీ ఎక్కి దిగుతున్నాం కదా, ఒక్క వస్తుంది లిటరల్గా. సో ఇవి పెట్టుకోనా, కలర్ బాగున్నాయి. ఇవి బ్లాక్ కూడా పెట్టుకోవచ్చు కానీ నాకు గోల్డ్ వచ్చింది కదా, కొద్ది బ్లాక్. ఇవి చిన్నవి ఉన్నాయి, మళ్ళీ చిన్నవి పెట్టుకుంటా. బాగున్నాయి. ఈ బుట్ట బొమ్మవి, ఈ బుట్ట బొమ్మ పెట్టుకుంటా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. గుడ్, సింపుల్గా క్యూట్గా ఉండాలి. సో ఇప్పుడు హెయిర్ స్టైల్ అతనికి కాల్ చేయాలన్నమాట. కాల్ చేస్తే తను వచ్చి ఇప్పుడు హెయిర్ సెట్ చేస్తాడు. సో హెయిర్ సెట్ అయ్యాక మళ్ళీ కలుస్తాం. మేము తినలేదన్నమాట. సో అందుకే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను. 4:30 అవుతుంది ఇప్పుడు, ఇంకా అవ్వలేదు షూట్. సో నాకు చాలా ఆకలిస్తుంది, అందుకే జొమాటో పెట్టి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. వెజ్ చూపిస్తా ఏం ఆర్డర్ చేసుకున్నానో. ఇంకా టైం పట్టేలా ఉంది. ఇదే ఆర్డర్ చేసుకున్నాను. వేస్ట్ కూడా, తినడానికి స్పూన్ కూడా ఇవ్వలేదు. కోపం వస్తుంది నాకు. సో వెజ్ పన్నీర్, ఇది మంచూరియా పెట్టా. వాడేంటో వాటర్గా ఇచ్చాడు. సో ఏం చేయలేదు, తినేయడమేది. ఇప్పుడు టైం 7 అవుతుంది. టీ తాగుతున్నాం. ఇప్పటి వరకు కాసేపు హీరోయిన్తో మాట్లాడొచ్చాను. తనకి తెలుగు వచ్చు, కన్నడ అమ్మాయే, బట్ తెలుగు వచ్చు అనమాట. సో ఆట డ్యాన్స్ ప్రోగ్రాంలో చేసిందంట తను. సో చాలాసేపు మాట్లాడుకున్నాం, మోర్ దెన్ 40 minutes వరకు. సో నేను అదంతా రికార్డ్ చేయలేదు, ఎందుకంటే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి నేను ఛార్జింగ్ పెట్టి వెళ్ళి తనతో కబుర్లాడా. ఇక ముందుగా తనతో నేను వీడియోస్ చేస్తాను, అప్పుడు చూపిస్తాను తను ఎవరు ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పి. తన పేరు అయితే భూమి అనమాట. సో అది విషయం. తను ఇప్పుడైతే షార్ట్లోకి వెళ్ళింది. తను వచ్చాక నేను తన్ని చూపించి మాట్లాడిస్తాను, సరేనా? నేనైతే టీ తాగుతున్నాను. నాకు నిద్ర వస్తుంది, బోర్ కొడుతుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. మళ్ళీ ఇదే డ్రెస్ అన్నాను. సో అందుకే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకి వెళ్ళి టక్క ఫొటోస్ దిగేసి మళ్ళీ పైకి వచ్చాను. సో మళ్ళీ ఇంకొక డ్రెస్ అని చెప్పారు. సో ఈ డ్రెస్ అని అనుకుంటున్నాను, అందుకే తీసి పెట్టాను అనమాట. ఇది విషయం. చాలా తలనొప్పి వస్తుంది. అమ్మ మళ్ళీ హెయిర్ స్టైల్ పాడకపోతే మళ్ళీ వేయించుకోవాలి.
అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో నీ దైద్యం తప్ప నాకేం కనపడతాం లేదు. సో మళ్ళీ కలుస్తా. ఇంకంప్లీట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాను. మా తమ్ముడు వచ్చాడు తీసుకెళ్ళడానికి. డన్, షూట్ అయిపోయింది నా వరకు. 9 అయింది ఇప్పుడు టైం. ఇప్పుడైంది షూట్ అయిపోయింది, ఇంటికైతే వచ్చేసాను. అసలు లుక్ టెస్ట్ అంటే ఏంటి అంటే ఫ్యామిలీస్ వైజ్గా, అంటే హీరోయిన్ ఫ్యామిలీ, హీరో ఫ్యామిలీ కింద కొంతమందిని సెలెక్ట్ చేస్తారనమాట. అంటే హీరోకి అమ్మ, నాన్న, హీరో, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, ఇలా వదిన, ఇలా అంటూ ఒక గ్రూప్ని క్రియేట్ చేసి వాళ్ళకి సపరేట్గా ఫోటోషూట్ పెడతారు. ఆ ఫోటోషూట్లో వాళ్ళు సెట్ అయ్యారా లేదా, ఏజ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఎలా ఉన్నారో, ఆ డ్రెస్సింగ్లో వాళ్ళు సెట్ అయ్యారా లేదా, అలాగా ఒక 2-3 డ్రెస్సుల్లో వాళ్ళని సెట్ చేస్తారనమాట. సేమ్ టైం హీరోయిన్కి కూడా అంతే, అమ్మ, నాన్న, చెల్లి, అక్క, తమ్ముడు ఎవరైతే ఉంటారో వాళ్ళని. సేమ్ టైం అలాగే లైట్గా ఆడిషన్ కూడా చేస్తారు. ఇంకోటి ఏంటంటే అందరినీ, ఆ ఫ్యామిలీలో అందరినీ కూర్చోబెట్టి ఫొటోస్ కూడా తీస్తారనమాట. దీన్నే లుక్ టెస్ట్ ఫోటోషూట్ అంటారు. ఈ ఫొటోస్ అన్ని తీసుకెళ్ళి ఛానల్కి ఇస్తారు. ఆ ఛానల్ వాళ్ళు ఏంటంటే డిస్కస్ చేసి సెట్ అయ్యారా లేదా, వీళ్ళు బాగానే ఈ పేర్స్ సెట్ అయ్యారా, ఈ పేర్స్ సెట్ అయ్యారా, మొత్తం ఫ్యామిలీ అంతా సెట్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకొని దాని మీద డిస్కస్ చేస్తారనమాట. ఇన్ కేస్ వాళ్ళు సెట్ అవ్వలేదు అంటే లుక్ టెస్ట్ తర్వాత కూడా రిజెక్ట్ చేయొచ్చు అనమాట వాళ్ళని. సో టెలికాస్ట్ అయ్యి సీరియల్ బయటికి వచ్చేంత వరకు ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అని కన్ఫర్మేషన్ ఉండదన్నమాట. ఈ రోజు నేను వెళ్ళి షూట్ చేశాను కదా, నాకు ఈరోజు పేమెంట్ ఉండదు. జస్ట్ నేను వెళ్ళి ఫ్రీ సర్వీస్ చేసినట్టే అర్థం. అంటే ఫ్రీ సర్వీస్ మీన్స్ ఇప్పుడు వెళ్ళి నా ఒక ఆపర్చునిటీని వాళ్ళకి విన్నపించుకున్నట్టు అర్థం. సో సీరియల్లో, మూవీస్లో ఛాన్సెస్ రావడం అంత ఈజీ కాదు. నేను మార్నింగ్ వెళ్ళాను, ఇప్పుడు 9 అవుతుంది టైమ్. సో ఒక షూటింగ్ కోసం వెనకాల ఉండే కష్టం ఉంటుందన్నమాట. సీరియల్ ముందు కూర్చొని మీరు ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు, కొంతమంది బ్యాడ్ కామెంట్స్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. బట్ సేమ్ టైం ఇంత కష్టం వెనకాల ఉంటుందన్నమాట. అంత ఈజీ అయితే కాదు సెలెక్షన్స్ అవ్వడము. అసలు ఒక సీరియల్కి ఒక ఆర్టిస్ట్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ఫస్ట్ వచ్చేసి మన ఫొటోస్ పంపించాలి. వాళ్ళ క్యారెక్టర్కి మనం నచ్చితే మనకి కాంటాక్ట్ చేస్తారు, మేనేజర్ త్రూ, ప్రొడక్షన్ త్రూ అనమాట. తర్వాత మనల్ని ఆడిషన్కి పిలుస్తారు. దాంట్లో కూడా మనకి ఇచ్చిన క్యారెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళ మైండ్లో ఒకటి ఫిక్స్ అవుతారు కదా, సేమ్ హ్యాస్టీస్గా ఇంచుమించుగా అలాగే చేస్తే అప్పుడు ఓకే. దాని తర్వాత ఇలా ఫోటోషూట్కి పిలుస్తారు, ఫ్యామిలీ ఫోటోషూట్ అని చెప్పి. ఇది కూడా అయిన తర్వాత ప్రోమోలో మనం ఉన్నామా లేదా అని కన్ఫర్మ్ చేస్తారు. ఇన్ కేస్ ప్రోమోలో ఉంటే మాత్రం డెఫినెట్గా పిలుస్తారు ప్రోమోకి. మ్యాక్సిమం హీరోయిన్ మీదే ఉంటుంది. లేదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కూడా ఉన్నారు అంటే కనుక డెఫినెట్గా ప్రోమోలో పడతామన్నమాట. అంటే మీరు ముందు సీరియల్కి ముందు ప్రమోషన్ వీడియోస్ చూస్తారు కదా, సో దాన్ని ప్రోమో అంటారనమాట. దానికి ఖచ్చితంగా పిలుస్తారు, అది చేస్తాం. దాని తర్వాత షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇలాగా ఒక స్టెప్ వైజ్గా ఉంటుందన్నమాట. అందుకని ఈ స్టెప్స్ అన్నీ ఫినిష్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాతే సీరియల్ కన్ఫర్మేషన్ అయ్యింది, మనకి ఇక్కడ నుంచి ఒక పేమెంట్, ఒక శాలరీ అనేది ఒక డేలో పడుతుంది అనేది కన్ఫర్మ్ అనమాట. సో ఐటీ కంపెనీ లాగా లేదా నెలకి జీతాల్లాగా మాకు పడవు. మా శాలరీస్ వచ్చేసి డే వైజ్ అనమాట. ఈరోజు వెళ్తే ఈరోజు కష్టపడి వచ్చేయడం, ఈ రోజుకి మాత్రమే డబ్బులు వస్తాయి. ఈరోజు రేపు ఖాళీ ఉంటే రేపు డబ్బులు రావు. సో అలాగనమాట. కాకపోతే మేము ఐటీ పే చేస్తాము, అన్నీ చేస్తాము. బట్ మాకు మంత్లీ పేమెంట్ అనేది ఉండదు. మంత్లో కొన్ని సీరియల్స్ అయితే 15 days చేసినవి కూడా ఉంటాయి, కొన్ని డేస్ అయితే 1 day చేసినవి కూడా ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మేము డిసైడ్ అవ్వాలి ఇది చెయ్యాలా వద్దా అని చెప్పి. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ కాస్ట్యూమ్స్, డ్రెస్సెస్, మేకప్, జ్యువెలరీ ఐటమ్స్ అవన్నీ కూడా మేమే కొనుక్కొని మేమే తీసుకెళ్ళాలన్నమాట. సో మాకు స్పెసిఫిక్గా అక్కడ ఎవరు కూడా పే చేసి అవన్నీ కొని మాకు ఎవరు ఇవ్వరు. వాళ్ళు ఒక ప్యాటర్న్ అనేది డిసైడ్ అవుతారు. సో ఆ ప్యాటర్న్ మాకు ఏదైతే చెప్తారో దాని మీద మేము ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట. సో అది విషయము. ఇక్కడతో మీకు అన్ని సీరియల్ గురించి, అసలు ఆడిషన్ గురించి, వాటి గురించి మీకు అర్థమైందని అని అనుకుంటున్నాను. సో అదనమాట. సీరియల్ అనేది చిన్న విషయం కాదు. ఒక ఆపర్చునిటీ వచ్చేంతవరకు ఎంత కష్టపడతామో వచ్చిన తర్వాత 4/4 టైం కూడా కష్టపడాలి. సో పర్ఫార్మెన్స్ బాగోకపోయినా ఇమీడియట్గా రీప్లేస్, అంటే మీరు సడన్గా చూస్తుంటారు కదా, మధ్యలో రీప్లేస్లు ఉంటాయి. అంటే వాళ్ళ బదులు వేరే వాళ్ళు చేయడం, వేరే బదులు ఇంకోళ్ళు చేయడం. సో అలా రీప్లేస్లు ఎందుకు ఉంటాయి అంటే ఇదే అనమాట. పర్ఫార్మెన్స్ బాగా చేయకపోయినా, సో మన బిహేవింగ్ బాగోకపోయినా, సో మన మాట తీరు బాగోకపోయినా, ఇలాంటి ఏ విధాలుగా ఉన్నా సరే రీప్లేస్లు చేస్తూ ఉంటారనమాట. సో ఇది కూడా ఒక పాతే అనమాట దీంట్లో. సో అది విషయం. అన్నీ ఇంక్లూడ్ అయ్యి, అంటే మనం
ఫ్యామిలీతో కంటే కూడా షూటింగ్ స్పాట్లోనే ఎక్కువ ఉంటాం. సో చాలా స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. వాటిని అన్నింటినీ కంట్రోల్ చేసుకొని అన్ని మనసులో నుంచి తీసేసి పర్ఫార్మెన్స్ చేయాలి, అన్ని మనసులో నుంచి తీసేసి అక్కడ జోయల్గా ఉండాలి, అన్నీ కూడా మర్చిపోయి ఇంకొక కొత్త రోబోట్లా బిహేవ్ చేయాలన్నమాట. సో అందుకే చాలా కష్టమైన పని అని చెప్పాలి నాకు తెలిసి. బట్ ఇష్టపడితే కష్టంగా ఉండదు అనేది నాకు తెలుసు. అలాగే అనుకునే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. బట్ ఏంటంటే కొన్నిసార్లు నెగిటివిటీగా చెప్తున్నప్పుడు ఏంటంటే బాధగా అనిపిస్తూ ఉంటుంది. బట్ వాళ్ళకి తెలియదు కదా మేము వెనకాల ఎంత కష్టపడుతున్నాము, ఎంత ప్రాసెస్ చేసుకొని వస్తే ఈ స్టేజ్కి వస్తాము అని చెప్పి. సో అది విషయము. ఇప్పుడు 9:30 అవుతుందన్నమాట టైము. నేనైతే లైట్గా మేకప్ వేసుకున్నా, అతిగా కూడా వేసుకోలేదు చూడండి. బికాజ్ ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, రిచ్ క్యారెక్టర్ అయినా సరే చాలా లైట్గా రెడీ అవి, చాలా లైట్ మేకప్తో అలా చాలా హోమ్లీ లుక్లో ఉండాలంట. సో అలాగే ఉన్నారనమాట. ఇదే నా హెయిర్ స్టైల్ కన్ఫర్మ్ చేశారు. మేబీ మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాల్సి వస్తుందేమో తెలీదు. సో సీరియల్ కనుక కన్ఫర్మ్ అవుతే ఆ వీడియో కూడా చేసి పెడతాను. ఓకేనా? ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.